హాయ్ హలో నమస్తే వాస్తవం టీవీకి స్వాగతం. నేను మీ దండుల శ్రీనివాస్. మళ్ళీ బూతు పురాణాలు, ఒకరిదొకరు తిట్టుకోవడాలు, బాడీ షేమింగ్లు తెలంగాణ రాజకీయాల్లో పిచ్చిమీరిపోతున్నాయి, ఎక్కువైపోతున్నాయి. తాజాగా స్టేషన్ గన్పూర్ బహిరంగ సభ వేదికగా ఆ సాక్షిగా కేసీఆర్ని తాగుబోతు అనే ఒక పదాన్ని, అంటే గతంలో చాలాసార్లు అన్నాడు, అసెంబ్లీలో కూడా వాళ్ళ మామకు తెలుసు అని ఇట్లా చేతి చూపించి ఫుల్ బాటిల్ చూపించిన ఉదంతాలు అవన్నీ ఉన్నాయి. చాలా చిల్లర వ్యవహారం కూడా నడిచింది. అయితే సీఎం తాగుబోతోడు జాతిపితన, అంటే జాతిపిత మీద వచ్చిన టాపిక్. అంటే జాతిపిత కాదు అని చెప్పడం కోసం ఎట్లా ఆరోపణలు చేస్తున్న తరుణం మనం చూసినాం. 1,00,000 కోట్లు సంపాదించాడు, 100 ఎకరాల్లో ఫామ్ హౌస్లు పట్టుకొని దాంట్లోనే పడుకుంటున్నారు, మీ భాగవతాలనే తీస్తా, మీ పాపాల చిట్ట బయట పెడతా, ఇవన్నీ చాలా ఉన్నాయి, ఆరోపణలు చేస్తుండ్రు. ఓకే, కానీ తాగుబోతోడు పొద్దున లేవగానే వాసన చూడండి నిద్రనే లేవనోడు జాతిపితను అనడం అనేది చాలా వల్గర్గా, అంటే ఒక తిట్టు, అదొక తిట్టుగానే భావిస్తున్నారు. కొందరు దాన్ని సమర్థించవచ్చు కాక, కానీ కొన్ని పేపర్లో ఆ హెడ్డింగ్ పెట్టారు, కొన్ని ఆ హెడ్డింగ్ పెట్టడానికి కూడా ఇష్టపడలేదు. మన వాస్తవంలో చెప్పుకున్నాం, ఆంధ్రజ్యోతిలో తప్ప మిగతా పేపర్లు కూడా సంయమనం పాటించినాయి. తాగుబోతుడు అనే పదాన్ని వాడలేదు, కేవలం మీ పాపాల చిట్ట బయట పెడతా అని ఇంకేదో హెడ్డింగ్ తీసుకున్నారు. కానీ ఒక ఆంధ్రజ్యోతి మాత్రం పైశాచికానందం పొందింది తాగుబోతుడని. సోషల్ మీడియా ఎట్లాగో ఉన్నట్టుగా రాస్తూ ఉన్నారు, అది వివాదం అవుతా ఉంది. సోషల్ మీడియాని కాదని ప్రధాన స్రవంతిలో ఉన్న పత్రికలు కూడా, ప్రింట్ మీడియా కూడా దాన్ని హైలైట్ చేస్తూనే దాంట్లో ఆంధ్రజ్యోతి ముందుందని మనం చెప్పొచ్చు. అట్లాంటిది అలవాటైన ధోరణే కేసీఆర్ మీద కక్షతోనే ఉంది, రేవంత్ని సపోర్ట్ చేస్తుంది, అది టీడీపీ పత్రిక అని అందరూ తెలుసు. కాబట్టి ఆ విషయాన్ని పక్కన పెడితే ఈరోజు ఆ మాట మీద మళ్ళీ కేటీఆర్ మాట్లాడాడు. ఏమనంటే, నీకు ఇప్పుడు గుర్తొచ్చిందా రేవంత్ రెడ్డి, మీ అమ్మనో మీ భార్యనో ఎవరిని అన్నారని చెప్పేసి నీకు ఇప్పుడు గుర్తొచ్చిందా? గతంలో బాడీ షేమింగ్ చేయలేదా? మైనర్ బాలుని పట్టుకుంటే వాళ్ళ కొడుకుని కూడా అన్నారనో ఇంకేదో చెప్పుకుంటూ వచ్చిండు. కాబట్టి అట్లా చేసినావు కాబట్టి ఇట్లా అయింది అన్నాడు తప్ప ఎక్కడ కూడా కేటీఆర్ ఇలాంటి వాతావరణం మంచిది కాదు, నువ్వు అనడం మంచిది కాదు, మా సోషల్ మీడియాలో కొన్ని యూట్యూబర్స్ పెట్టడం మంచిది కాదు, తిట్టడం మంచిది కాదు, ఒక సీఎం స్థాయి వ్యక్తిని అట్లాగే చూడాలి, గౌరవించాలి అని ఎక్కడ కూడా హుందాగా మాట్లాడిన దాఖలాలు కనిపించడం లేదు. విశృంఖలత్వం, విచ్చలవిడితనం పెరిగిపోయింది రాజకీయాల్లో చెప్పడం కోసం. ఒక సీఎం ఎలా మాట్లాడుతున్నాడో అదే ధోరణితో ఒక కేసీఆర్ ఒక్కడు మాట్లాడలేదు. అప్పుడు సీఎంగా ఉన్నప్పుడు ఆవేశంలో కొన్ని బహిరంగ వేదికల మీద, ప్రెస్ మీట్లలో అవలగాడు వాడు ఏడు అని కేసీఆర్ మాట్లాడినవి కూడా ఉన్నాయి. అది కాదు, ఇప్పుడు ఇద్దరి మధ్య నడుస్తూ ఉంది. ఏది? రేవంత్ రెడ్డి కేటీఆర్ అన్న దాంట్లో. ఎందుకంటే బ్యాగులు మోసి రేవంత్ రెడ్డి సీఎం అయ్యిండు మేడం, మీనాక్షి నటరాజన్ మేడం అని వల్గర్గా కేటీఆర్ వేదికల మీద సీఎంని కించపరుస్తూ, అంటే మామూలుగా కాదు, ఇక వల్గర్ లాంగ్వేజ్ వాడుతూ చేసినప్పుడు సీఎం స్థాయిడు అక్కడ ఉన్న, అంటే గతంలో తిట్టి వచ్చినోడే తీర్మానం మన లెక్క సీఎం కూడా. కాబట్టి సందర్భం దొరికినప్పుడల్లా కడిగేస్తూ ఉంటాడు సీఎం అనే విషయాన్ని కూడా అప్పుడప్పుడు మర్చిపోతూ ఉన్నట్టున్నాడు. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా సరైనది కాదు అనే విషయం అందరికీ అర్థమవుతుంది. కానీ నీతి సూక్తులు మాత్రం అసెంబ్లీలో వినిపించినాయి రేవంత్ రెడ్డి నోటి వెంట. ఏంటంటే, అమ్మనంటారా, అక్కనంటారా, వాళ్ళనంటారా, చెల్లినంటారా, మేము ఎంత చూస్తా, ఎవడు జర్నలిస్టు ఏంది, మళ్ళీ అటు ఇటు పోయి జర్నలిస్టుల మీదకి వచ్చారు. ఎవడు జర్నలిస్ట్ చేయాల్సింది సైలెంట్గా చేసుకుంటూ పో, దానికి అంత పెద్దగా ఎందుకు గొడవలు? ఎందుకంటే ఆ జర్నలిస్టులే ఆ యూట్యూబర్లే ప్రభుత్వం రావడానికి కారణమైనరు. ఎవరి ప్రభుత్వం? నీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కారణమైనరు. వాళ్ళు మళ్ళీ కొత్తగా పెట్టి నేను ఒడగొడతాం బిడ్డ, నీ ప్రభుత్వం ఒడగొడతాం మేము అనుకుంటా ఏదో వీడియోలు పెట్టుకుంటారు, అది వేరే విషయం. కానీ ఎవరు చేసినా, ఏ యూట్యూబర్లు చేసినా ఎవరిదో వాయిస్ పేరు మీద పచ్చి బూతులు ప్రజెంట్ చేయడం అనేది జర్నలిజం కాదు, ఆ విషయం తెలుసు. కానీ విశృంఖలత్వం పెరిగింది సోషల్ మీడియాలో, అది కరెక్ట్ కాదు. ఎవరేం మాట్లాడినా, ఎవరెంత బూతులు తిట్టినా కానీ దాన్ని ఎడిట్ చేసేటప్పుడు, వీడియో అప్లోడ్ చేసేటప్పుడు దాన్ని ఎడిట్ చేసి కుయ్యి 20 అనేది పెడతారు. కాబట్టి అది పెట్టినా సరిపోతుంది. వాళ్ళు అన్నయ్య అన్నారు, మేము అనలేదు కాబట్టి వాళ్ళు అన్నదే పెట్టినా మాదేం తప్పు అని అనడం జర్నలిజం కాదు, వాళ్ళు జర్నలిస్టులు కూడా కాదు. ఒకవేళ సీనియర్ జర్నలిస్ట్ అట్లా చేసినా కానీ తప్పు కిందనే వస్తుంది. అలాంటి కార్యక్రమాలు ఏమైనా ఉంటే హాయిగా చేసుకుంటూ పోవాలా తప్ప అసెంబ్లీ వేదికగా హాయిగా నన్ను మించిన గనుడు లేడు ఆచంట మళ్ళీ ఏదో అన్నట్టుగా, నేను అసలు నా నోటి వెంట బూతులే రావు, గలీజు మాటలే రావు అన్నట్టు ఆ మాటలు అయితే ఎవరు యాక్సెప్ట్ చేయలేదు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల మీద. ఎందుకంటే తీర్మానం మళ్ళీ సంఖ్యను ఎక్కించుకొని తిరిగింది నువ్వే, అంత చేసింది నువ్వే, ఎంకరేజ్ చేసింది నువ్వు. అప్పుడు ఎంత తిడితే అంత వీడు మావోడు, ఇది నావోడు అని చెప్పి తీసుకుంటే ఆఖరికి ఎమ్మెల్సీ ఇచ్చేదాకా తీసుకుపోయింది. ఎందుకు? తిట్టినందుకే. కేసీఆర్ని బాతాల పోషెట్టి అని, కవితని తక్క అని, అగ్గిపెట్ట మచ్చ అని హరీష్ రావుని, కేటీఆర్ని రకుల్ రావు అని అక్రమ సంబంధాలు అంటగడుతూ, అంటే ఇవన్నీ చేసి అంత ఆ చేసిన వాళ్ళని నెత్తికెత్తుకొని తిరిగిన రేవంత్ రెడ్డి ఇప్పుడు సీఎం కాగానే నా కుర్చీ కన్నా మర్యాదేనని అడుక్కోవాల్సిన పరిస్థితి ఏముంది? సైలెంట్గా
నువ్వు చేయాల్సిన పనులు చేసుకోపో. మరీ వల్గర్గా ఉంటే సైబర్ క్రైమ్ వాళ్ళు నోటీసులు ఇస్తారు, వాళ్ళు ఏదో చేసుకుంటారు, సైలెంట్గా వెళ్ళిపోతారు. జర్నలిస్టులారా రండి, మీ సంఘాలారా రండి, అసలు మీరు ఎవరు జర్నలిస్టులో చెప్పండి, నా ఐడి కార్డులు ఉన్నాయా, మీకు అక్రెడిటేషన్లు ఉన్నాయా, వాళ్ళు ఇచ్చిన వాళ్ళే జర్నలిస్టులా, ఎందుకు అంత ఆవేశం నోరు దించుకొని అనవసరంగా మళ్ళీ మీడియాని దూరం చేస్తారు. అంటే పీఠం ఎవరెక్కగానే అదే నెత్తికెక్కుతుంది కావచ్చు, కేసీఆర్కు, కేటీఆర్కు, తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డికి. ఎవరు మారినా సోషల్ మీడియాతో పెట్టుకుంటే మాత్రం బొగ్గి అవుతుంది. కాకపోతే కంట్రోల్లో ఉండండి అని చెప్పి మాట్లాడడం వేరు, దాని మీద కొద్దిగా నిఘా పెట్టడం వేరు. కంట్రోల్ కాని పరిస్థితుల్లో సైబర్ క్రైమ్ దాని మీద దృష్టి పెట్టి కొంత యాక్షన్, లీగల్ నోటీసులు ఇవ్వడమో, పిలిపించి మాట్లాడడం చేస్తే సరిపోద్ది. దానికి బట్టలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కోపం వచ్చింది కావచ్చు, కానీ అంతకు మించి తిట్టుకుంటూ ఒకటి పెట్టిండు. కేసీఆర్ని అయితే తిట్టడం లేడు, అంత బూతులు తిట్టిరు. మరి కేసీఆర్ కూడా అట్లనే చేస్తే ఈ మీడియా ఎక్కడ ఉంటుండే అని అన్నారు. అది కూడా వాస్తవమే. తీర్మానం మళ్ళనే ఉండకపోతుంది, అంతగా బూతులు తిట్టినప్పుడు కేసీఆర్ని. ఇవన్నీ కాదు, పరిపాలన మీద దృష్టి పెడదాం. ఒకవైపు అప్పులు మేము చేయలేకపోతున్నాం, ఇవి అవి గందరగోళమైన పరిస్థితి, పేదవాడు బతికే పరిస్థితి లేదు, ఘోరంగా ఉన్నాయి, తయారైపోయింది. దాని మీద పెట్టండి, దాని మీద దృష్టి పెట్టండి. రాజీవ్ యువ శక్తి ఏదో పేరు పెట్టి లోన్లు ఇస్తున్నారు. కొంతలో కొంత నయం, అది 60% నుంచి 80% సబ్సిడీ కింద ఏదో పెట్టుకొని చేసుకుంటారు. ఎవరైనా అట్లాంటి కార్యక్రమాలు చేయండి, నిరుద్యోగులకు, వాళ్ళకు వీళ్ళకు. ఇది అనవసరమైన రచ్చ పెట్టుకొని అన్ని అప్పులు చేశామంటాడు, నేను బయట పెడతా, ఇది ఇంటర్వ్యూలే అంటాడు. అప్పుల గురించి చెప్పడానికే సినిమా చూపిస్తున్నాడు. అప్పుల గురించి ఎవరైనట్టుగా ఉన్నారు. ఇప్పుడు మాకు ఏం చేస్తావురా నాయన, నువ్వు ఇన్నిగానో హామీలు ఇచ్చినావు, కొత్త చేయకుండా సరే, పెంచి చేయకుండా సరే, పాత అయినా కంటిన్యూ చేయి, పాత అయినా మంచిది అని అడుగుతున్నారు. ఇప్పుడు రైతు భరోసా ఇంతవరకు వాళ్ళే, ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా అన్నారు, అయిపోయింది 8 తారీఖుతోని. ఇవాళ 18 తారీఖు, 10 రోజులు అయిపోయింది. 10 రోజులు అయిపోయినా ఇంకా పడతలేదు. అవిటి మీద దృష్టి పెట్టండి, లేవాడ అవి లేవు. ఇప్పుడు బడ్జెట్ కూడా తగ్గిస్తున్నారు, రోడ్డు బడ్జెట్ అవుతుంది. ఈ వదులు పెట్టి అనవసరమైన రచ్చ రాజకీయం చేసుకొని దానికి 2020 మ్యాచ్ ఆడుతున్నాడు మా రేవంత్ రెడ్డి. చాలా అద్భుతంగా మాట్లాడాడు అనుకుంటా, కీర్తిస్తూ ఉన్నారు. గందరగోళమైన వాతావరణం తెలంగాణ నెలకొని ఉంది.